హాయ్ అండి. నమస్కారం. 3 ఫ్రీ ఎల్‌పీజీ సిలిండర్ ఏపీ మహిళలకు అలర్ట్. 3 ఉచిత సిలిండర్ల కోసం వెంటనే ఇది చేయండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సీఎం చంద్రబాబు ఏ పథకం ప్రవేశపెట్టినా అలాంటి పథకం ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు అవుతుందో ముందుగా పరిశీలన చేస్తుంది. ఈ క్రమంలో ఏపీ దీపావళి నుంచి ఇస్తామన్న 3 ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మహాశక్తి పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 500కే సబ్సిడీ గ్యాస్ సిలిండర్లు ఇస్తుంది. ఇది ఉజ్వల పథకం లబ్ధిదారులకు అందిస్తుంది. దీన్ని కూడా ఏపీ ప్రభుత్వం గమనించి, అయితే ఇప్పుడు కొత్తగా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏపీ కంటే ముందుగా ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చేందుకు సహకరిస్తుంది. దీపావళికి పండుగ అక్టోబర్ 31 నాటికి పండుగకు 10 రోజుల ముందే ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని ప్రారంభించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్లాన్ చేసుకున్నారు. తద్వారా పండుగ రోజున లబ్ధిదారుల ఇంట్లో నిండుగా ఉండే గ్యాస్ బండ ఉంటుంది. ఏపీలో కూడా దీపావళి పండుగ కంటే ముందుగా 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు పథకాన్ని ప్రారంభించి ఎలా ఉంటుంది అనే అంశంపై ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సమాచారం. ఏపీ ప్రభుత్వం కూడా ఇలాంటి నిర్ణయం తీసుకుంటే అక్టోబర్ 20 తర్వాత ఎప్పుడైనా ఈ పథకాన్ని ప్రారంభించవచ్చు. మహాశక్తి పేరుతో ఏపీ ప్రభుత్వం ప్రారంభించాలనుకుంటుంది. ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన మహిళలకు మార్చి 31, 2025 లోపు 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలనుకుంటుంది. అయితే చాలామంది లబ్ధిదారులు మహిళల పేరున గ్యాస్ కనెక్షన్ లేదు. లబ్ధిదారులు గ్యాస్ ఏజెన్సీ వెళ్లి ఆధార్, బయోమెట్రిక్ కూడా చేయించుకోవాలి. ఎల్‌పీజీ కనెక్షన్ ఆధార్ లింక్ చేయించుకోవాలి. ఇది 2 నిమిషాల్లో పూర్తయ్యే పని. తద్వారా ఈ పథకం లబ్ధిదారుల లిస్టులో పేరు కూడా ఉండగలదు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఏజెన్సీ లబ్ధిదారులకు పిలిపించుకొని ఈ ప్రక్రియ పూర్తి చేస్తున్నారు.